Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. జనసేన అధినేత మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కు జ్వరం రాగా హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. దీంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం వాయిదా పడింది. ఆదివారం అనకాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ ఆరోగ్యపరంగా మరోసారి ఇబ్బంది పడ్డారు. దీంతో పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. పవన్ అస్వస్థత కారణంగా ఈ రోజు యలమంచిలిలో జరగాల్సిన ప్రచార కార్యక్రమం రద్దయింది. రేపు ఉగాది రోజున పవన్ పిఠాపురంలో ఉండాలని తొలుత నిర్ణయించారు. అదేవిధంగా ఈ నెల 9, 10 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉభయ గోదావరి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్లాన్ చేశారు. ఆ తర్వాత తెనాలిలో నాదెండ్ల మనోహర్కు మద్దతుగా ప్రచారానికి పవన్ స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. అయితే తిరిగి పవన్ జ్వరం కారణంగా ఈ స్కెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారం కలిసి రావడం లేదు. పిఠాపురంలో ముహూర్తం పెట్టి మరీ ఎన్నికల ప్రచారానికి దిగారు. కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. పిఠాపురంలో 4 రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. రోజంతా జనంతో ఉండగా జ్వరం వచ్చింది. దీంతో సాయంత్రానికి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు మళ్లీ పిఠాపురం వచ్చారు. మళ్లీ జ్వరం తిరగబట్టింది. దీంతో హైదరాబాద్ ప్రయాణం కావాల్సి వచ్చింది. నిన్న ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. అనారోగ్యానికి గురైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న క్రమంలో కారులో సొమ్మసిల్లిపోయారని వార్తలొచ్చాయి. వాస్తవానికి ఈ నెల 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో జనసేన అధినేత పాల్గొనాలి. కానీ ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే ముందస్తు స్కెడ్యూల్ ప్రకారం పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారా లేదా అన్నది చూడాలి. మరోవైపు ఈ రోజు యలమంచిలిలో పవన్ ఎన్నికల ప్రచార సభ రద్దయింది. జ్వరంతో బాధపడుతూ ఉండడంతో పవన్ నీరసంగా కనిపిస్తూ ఉన్నారు. 2 రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని నిపుణులు సూచించారు. దీంతో ఈ రోజు యలమంచిలి పర్యటన వాయిదా పడింది. రేపు ఉగాది వేడుకలు పిఠాపురంలో ఆయన జరుపుకోవాలని 9, 10 తేదీలో చంద్రబాబుతో కలిసి గోదావరి జిల్లాలో 5 సభల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. అటు తర్వాత తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే తాజాగా పవన్ అస్వస్థతకు గురి కావడంతో ఈ స్కెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.